హాయ్ ఫ్రెండ్స్, అందరూ అవునా బాగున్నారా? కుమార్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈ రోజు అయితే చిన్న వీడియో చేస్తున్నాను. ఏదేటం ఉంటుందో తెలుసా, నేను కరెంట్ సామాన్లు కొనుక్కొచ్చానండి. పెత్తనాల మా ఇంట్లో ఏడేడు కావాలో అన్నీ కొనుక్కొచ్చాను. మీకు చూపిస్తాను ఈరోజు. ఈ కరెంట్ సామాన్లు అక్కడ తీసుకుంటాను తెలుసా, రామటైస్ ఉంది కదా, రామటైస్ సినిమా థియేటర్ ఉంది కదా, సినిమా థియేటర్ వెనకాల కరెంట్ షాప్ ఉంటుంది. పెద్ద షాప్లో కాదు, మరి చిన్నది కాదు, మధ్యలో ఉంటుంది. ఆ షాప్లో తీసుకుంటాం పెత్తనాలన. పెత్తనాలు అక్కడ తీసుకుంటాం. మా కరెంట్ సామాన్లు ఒక 3,000 అలాగా అవుతాయి. అక్కడ తీసుకుంటాం మేము అయితే. ఏ వచ్చి మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఈరోజు అయితేనే. ఒకటి శనగపప్పు, పచ్చనపప్పు, ఇది ఒక అరకేజీ తీసుకున్నాము. కందిపప్పు అండి, ఒక కేజీ తీసుకున్నాం. ఇది ఎండుమిరగాయలు, ఈ వండలో కొబ్బరి వండలు, చెక్కు కొబ్బరి చెక్కులు, పప్పు వండలో చింతపండు అండి, ఇదిగోండి శనగపిండి ఒకటి తీసుకున్నాను. అప్పల ప్యాకెట్ 2 తీసుకున్నానండి. ఇదండి మిక్సీ బాగుంటుంది, చాలా బాగుంటుంది మిక్సీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలాగొందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ లాస్ట్లోని. ఈ మిక్సీ చాలా బాగుంటుంది, కారంగా ఉన్నట్టు ఉండదు, బాగుంటుంది ఇది. ఇదిగోండి మెంతుగుళ్ళు ఒక అరకేజీ తీసుకున్నాను. సాల్ట్ అయితే మొత్తం 3 తీసుకోండి. సాల్ట్ అయితే 3 తీసుకున్నాను. 3 తీసుకున్నాను. పగిలిపోయింది, ఒకటే పగిలిపోయింది ఇస్తాడు. ఇడ్లీ నొక్కండి, ఇది ఒక అరకేజీ తీసుకున్నాను. ఇడ్లీ నొక్క. సర్ఫ్ ఒకటి తీసుకున్నానండి, కేజీ ప్యాకెట్ 2. ఇదిగోండి అప్పడాలు అయితేనే పిల్లలకి వేపుకోవడానికి తీసుకున్నాను. ఇవి పెద్దలు వేపుకోవడానికి, ఇవి చిన్నపిల్లలు ఉన్నారు కదా మా ఇంట్లోనే, వాళ్ళకి వేపడానికి తీసుకున్నాను. షాంపూలు, కార్తీక షాంపూలు వాడుతున్నా జుట్టుకి అయితే, ఎప్పుడో కార్తీక షాంపూలు వాడుతున్నా జుట్టుకి. ఇవి ఒకటి రూపాయి అండి. ఇవి ఎవరితో 50 షాంపూలు తీసుకున్నాను నేను అయితేనే. ఒక 50 షాంపూలు తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు, ఇదేమో జీలకర్ర, సంతూర్ సబ్బులు ఒక 5 తీసుకున్నానండి నేనైతేనే. సంతూర్ సబ్బులు కొంటే 3 పెన్నులు ఫ్రీగా ఇచ్చారు. సంతూర్ పెన్నులో సంతూర్ పెన్ బాగున్నాయి, బాగా రాస్తున్నాయి ఇవి. ఒకసారి నువ్వు తీసుకొని అలా తీసుకుని కిరాణా షాప్లో వచ్చినాయి, నేను తీసుకున్నాను. బాగా రాస్తున్నాయి. సబ్జా అండి, సబ్జా ప్యాకెట్ తీసుకున్నాను. పల్లీలో ఒక అరకేజీ తీసుకున్నానండి, అరకేజీ తీసుకున్నాను. ఇక అసలు ఇవన్నీ నూడిల్స్ ప్యాకెట్లు, ఇవన్నీ నూడిల్స్ ప్యాకెట్లు తీసుకున్నాను ఎక్కువ. నేను ఒక డజన్ తీసుకున్నాను, 12 ప్యాకెట్లు. ఇదిగోండి మొత్తం 12 ప్యాకెట్లు తీసుకున్నాను. ఇదిగోండి పేస్ట్ అయితే ఒక 4 తీసుకున్నానండి. డాబర్ కోల్గేట్ పేస్ట్లు 4 తీసుకున్నాను. 24ది 20 రూపీస్ అంట. 4 తీసుకున్నాను అయితే మొత్తం నేను. ఇది కోకోనట్ నూనె అండి, బొరకు రాసుకున్న నూనె, ఇది రాసి తీసుకున్నాను. ఇవి మొత్తం 2 తీసుకున్నాను. ఇవి రేట్ ఎంత పడినా దీని రేటు 37 రూపాయలు అంట. ఇది చూడండి, చిన్న కాయ 37 రూపాయలు అంట. మరీ చిత్రం కాకపోతే. ఇదండి మిల్లి మేకలు అండి. మిల్లి మేక అంటే మా ఆయన చచ్చిపోతాడు. మిల్లి మేక మా ఆయన చాలా ఇష్టము, అందులో ఒక అరకేజీ తీసుకున్నాను. చిన్న మిల్లి మేకలు ఒకసారి పోయినాలా పెద్ద మిల్లి మేకలు తీసుకున్నాను, అందుకేసారి చిన్నవి తీసుకున్నాను. మిల్లి మేకలు ఇవన్నీ చిన్నవి తీసుకున్నాను.
ఇదిగోండి శనగపప్పు, తిని శనగపప్పు మన చట్నీ కూడా చేసుకుంటాం కదా, పుట్నాల పప్పు అంటారు కదా అది. ఇది ఒక పావు స్పూన్ అయితేనే. ఇదిగోండి బఠనీలు, బటన్ కూడా వండుకోవడం బాగుంటుందని ఒక అరకాయ తీసుకున్నాను. ఇవి ఇదిగోండి బట్టర్స్కాప్ 2 ఒకటి 10 రూపీస్. ఇవి తెలుసు కదా మీకు అందరికని. ఇవి ఒక డజన్ తీసుకున్నాను. ఇవన్నీ ఒక డజన్ తీసుకున్నాను అయితే నేను. పాన్స్ పౌడర్ అండి, పాన్స్ పౌడర్ ఇది 2 రేటు. అక్కడ ఉంది 60 రూపాయలు అంటే రేటు 60 రూపీస్ అంట. చాలా ఎక్కువ రేట్ ఉంది. ఇది అయితే 2 తీసుకున్నాను. ఇది అయిపోయింది లాస్ట్ డేట్ అని కొన్ని ఇవన్నీ కొన్ని ఉన్నాయి చూపించేస్తాను. ఇవ్వండి తాజ్మహల్ టీ పొడి, ఇదే అసలు పాయింట్. ఎప్పుడు మేము టీ పెట్టుకుని ఇదే వాడతాము. నా పెళ్ళైన కానీ ఇదే వాడుతున్నాను టీ పొడి, తాజ్మహల్ టీ పొడి. చాలా బాగుంటుంది, టీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి వస్తే నాకు కామెంట్ పెట్టండి. చాలా ఉందా, మీరు ఏ టీ పొడి వాడితే అదే కామెంట్ పెట్టండి నాకైతేనే. తాజ్మహల్ టీ పౌడర్ తీసుకున్నానండి. పసుపు ఒకటి తీసుకున్నాను. జీడిపప్పు ఒక 20 రూపాయలు ఎంత తీసుకుంటాను. ఇవి కిరణ్ సామాలు ఆల్రెడీ ఒక పేపర్ మీద రాసుకుంటాం మేము. ఆల్రెడీ ఏటెడ్ కావాలో అన్నీ పేపర్ మీద రాసుకొని అక్కడికి వెళ్ళి కట్టించుకోవడమే. ఇవి బిర్యానీ సామాన్లు, బిర్యానీ సామాన్లు, చెక్క, దాల్చిన చెక్క, జాపత్రి పువ్వు, యాలకులు, ఇవన్నీ. ఇవి ఒక 50 రూపాయలు ఉంటాయి. ఇవి తీసుకున్నాను. యాలకులు ఒక 2 ప్యాకెట్ తీసుకున్నాను. ఒకటి 12 రూపాయలు అంటే ఇవి మొత్తం. ఇది సబ్బుకి అనుకుంటానండి. మెంతులు ఇవేంటి మా సామాన్లు. అయితే మేము కొన్ని సామాన్లు తీసుకుంటాం. మా మొత్తం ఇలాగా మాకైతే 3000 దాకా అయ్యిందండి మా సామాన్లు అంతానా. ఇదిగోండి ఎన్నో తీసుకోమని కొన్ని కూడా తీసుకుంటాము. ఎక్కువ వాడము మళ్ళీ కొన్ని కూడా తీసుకుంటాను. ఎక్కువ మళ్ళీ 4 రోజులు అయిపోయి మళ్ళీ తీసుకుంటాం కాబట్టి కొన్ని 4 రోజులు వాడతాము. ఇవన్నీ కలిపి. ఈ వీడియోగా నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మమ్మీ.